సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ట్రంప్ అమెరికాలో అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారులైన భారతీయులందరినీ కూడా మళ్ళీ ఇండియాకి పంపించేస్తున్నారు సార్. అయితే నిన్న వచ్చిన కొంతమందిని అంటే భారతదేశానికి పంపించిన కొంతమందికి ఆయన సంఖ్యలేసి పంపించడం ఇప్పుడు మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా ఎందుకు సంఖ్యలేసి పంపించారు? వాళ్ళు ఏమంత పెద్ద తప్పు చేశారన్నట్టుగా విమర్శలైతే వస్తున్నాయి సార్. దీనికి ఆయన జయశంకర్ గారు కూడా పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఇది కామన్ వాళ్ళ రూల్స్‌లో ఉంది. ఈ 2012 సంవత్సరాల నుంచి ఈ విధంగా జరుగుతుందన్నట్టుగా ఆయన మాట్లాడారు. మరి మీరు ఏ విధంగా చూస్తారు సార్ ఈ విధంగా సంఖ్యలేసి పంపించడం పైన? అంటే ప్రతి చోట కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ వలన హ్మ్. లోకల్‌గా ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నాయి అనే ఆరోపణ చాలా ప్రాంతాల్లో రకరకాలుగా ఉద్యమ స్వరూపం తీసుకుంటుంది. ఓకే. ఉదాహరణకి తెలంగాణ వేర్పాటు ఉద్యమం అని చెప్పి మాట్లాడారు కానీ అది తెలంగాణ ప్రజల హక్కుల ఉద్యమమే. హ్మ్. ఆ రోజున జరిగింది. అంటే ఇక్కడికి రావాల్సినటువంటి ఇక్కడ ప్రజలకు కావలసినటువంటివి అందటం లేదు, ఇక్కడ ప్రెజర్ ఎక్కువైపోయింది అనేటువంటిది ప్రధానమైనటువంటి గొడవ ఆ రోజున. ఈ వలసవాదం అనేది ఈ వలసల వలన లోకల్గా ఉన్న వాళ్ళకి అవకాశాలు పోతాయి అన్ని రంగాల్లో. అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. భారతదేశంలో దక్షిణ భారతదేశాన్ని తిని ఉత్తర భారతదేశం బతుకుతున్నటువంటి ఒక సందర్భం ఉంది. ఇప్పుడు మీరు ఆటో చూడండి, లేకపోతే ఏ రంగంలోనైనా చూడండి, హోటల్ ఇండస్ట్రీలో కావచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ నాన్ తెలుగు పీపుల్ తగులుతున్నారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధం లేని వ్యక్తులు పెట్రోల్ బంకుల్లోనూ ఆటో రిక్షాలు నడుపుతూ రకరకాల చోట్ల తగులుతారు. ఎందుకు వస్తున్నారు మీరు ఇక్కడికి? మీ ప్రాంతాల్లోనే మీరు ఉండొచ్చు కదా, ఇక్కడ లోకల్ అవకాశాలు పోతాయి కదా అంటే వాళ్ళు ఏం చెప్తారు? మనందరం భారతీయులం కదా అంటారు. అంటే జాతీయత, దేశభక్తి అనే ముసుగులో వాళ్ళు వచ్చేసి ఇక్కడ బతికేస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడికి రావటం వలన ఏం జరుగుతుందంటే ఇక్కడ లోకల్గా ఈ పనులు చేసుకునే వాళ్ళకి అవకాశాలు పోతాయి. ఓకే. అలాగే వీళ్ళ ధరలు పెరగవు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక చోట ఒక పని రోజుకి 200 రూపాయలు తీసుకుని పనిచేసేవాడు 500 డిమాండ్ చేశాడు అనుకుందాం. డిమాండ్ చేయగానే ఆ కాంట్రాక్టరు లేకపోతే ఆ ఓనర్ ఏమంటాడంటే, అక్కర్లేదు, మీకు 200 ఎక్కువ, 150 రూపాయలకు పనిచేయడానికి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే బీహార్ నుంచో లేకపోతే బెంగాల్ నుంచో బంగ్లాదేశ్ నుంచో లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 150కి 100 రూపాయలకు కూడా పనిచేస్తాం అంటున్నారు వాళ్ళు. అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? అలా అన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. దాంతో వీళ్ళు నోరు మూసుకొని అదే రేటుకి పనిచేస్తున్నారు ఇక్కడ ఏడుస్తూనే. అంటే వాళ్ళ వల్ల ఇక్కడ కూలీ రేట్లు పెరగట్లేదు. ఇదే సమస్య అమెరికాలో కూడా ఉంటుంది కదా. ఓకే. సో ఇప్పుడు అమెరికా అంటే ఆయన ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం మాట్లాడినటువంటి ఉపన్యాసాల్లో కూడా ఈ విషయం చెప్పాడు. అమెరికాని కాపాడుతాను అని ఆయన చెప్పిన మాటలు దీని నుంచి కూడా కాపాడుతాననే. ఇప్పుడు రకరకాలుగా జరుగుతుంది. ఈవెన్ అవుట్ సోర్సింగ్ మీద కూడా చర్చ జరుగుతోంది అక్కడ ఇక్కడ తక్కువకి లేబర్ దొరుకుతుంది కాబట్టి చాలామంది యూత్ ఇప్పుడు అమెరికాకి సేవలు చేస్తున్నారు. ఇక్కడ సాయంత్రం పూట ఉద్యోగాలకి వెళ్ళి నైట్ డ్యూటీలు చేసే కుర్రాళ్ళు ఎక్కువ మనకి. వీళ్ళందరూ వాళ్ళకి సేవ చేస్తున్నారు. ఇది చీప్ లేబర్ కాబట్టి వాళ్ళు వీళ్ళతో పని చేయించుకుంటున్నారు. అక్కడి నుంచి ఇంటర్నెట్ వలన వచ్చినటువంటి సౌలభ్యం, వీళ్ళు అమెరికా వెళ్ళి నేరుగా పనిచేయక్కర్లేదు, ఇక్కడ నుండి పనిచేస్తున్నారు. దీనివలన కూడా అక్కడ ఉపాధి అవకాశాలు పోతున్నాయి నేటివ్ పీపుల్కి. ఆ నేటివ్ పీపుల్ ఉద్యోగాలని కాపాడాలంటే వీటన్నిటిని కట్ చేయాలి. వీటన్నిటిని కట్ చేస్తానని చెప్పాడు ఎలక్షన్లో. ఆ ప్రామిస్ మేరకే చేస్తున్నాడు ఇదంతా. ఇది ఎక్కడైనా జరగాలి. ఇప్పుడు మనం ఇక్కడ భరించినంతకాలం భరిస్తున్నాం. రేపు పొద్దున వచ్చే ఇటువంటి డిమాండ్ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు చేయకుండా ఉండడానికే ఏది ఇప్పుడు అమెరికా నుంచి వాళ్ళు బేడీలేసి పంపించేసినట్టే దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వాళ్ళని బేడీలేసి పంపిస్తే ఏంటి పరిస్థితి? ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి దక్షిణ భారతదేశాన్ని పొలిటికల్గా తన కంట్రోల్లో తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోంది. అంటే ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? ఇదే జరుగుతోంది అమెరికాలో కూడా. కొత్త విషయం ఏం కాదు. మనుషులు ఎక్కడైనా సరే వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళకు ఉండేటువంటి ఉపాధి అవకాశాలు బయట వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు పెరిగితే పోతాయి. అంటే ఉపాధి అవకాశాల్లో ఒక ప్రెజర్ ఏర్పడుతుంది. దాంతోపాటు రేట్లు పెరగవు, జీతాలు పెరగవు, వేతనాలు జరగవు, కానీ సరుకులు ధరలు తగ్గవు.
వాటిని మీట్ అవ్వాలంటే వీళ్ళకి ఆదాయాలు పెరగవు. అప్పుడు ఆత్మహత్యలు జరుగుతాయి, లేకపోతే హత్యలు జరుగుతాయి. తొలి దశలో ఆత్మహత్యలుగా కనిపిస్తాయి, తర్వాత దశలో హత్యలుగా మారతాయి. అది జరుగుతోంది ఆల్రెడీ అక్కడ. అమెరికా నుంచి ఫలానా ఇండియన్ కాల్ చేశారు, లేకపోతే మరొకరిని కాల్ చేశారనే వార్తలు చూస్తున్నాంగా మనం. ఎందుకు వస్తున్నాయి ఆ వార్తలు అంటే వాళ్ళకి ఎక్కడో కడుపు మంట ఉంటుంది. వీళ్ళు వచ్చి ఇక్కడ రెస్టారెంట్లు పెట్టేస్తారు, వీళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసేస్తారు, వీళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసేస్తారు, మా బతుకులు ఏంటి అనే క్వశ్చన్ నేటివ్ పీపుల్లో రైజ్ అయినప్పుడు వాళ్ళు ఎక్కడో చోట రియాక్ట్ అవుతారు కదా ఏదో పద్ధతిలో. ఆ నిజానికి అమెరికాకి ఆ హక్కు లేదు అనే ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది. ఎందుకంటే అది ఇట్ సెల్ఫ్ ఏ కాలనీ. ఎందుకు ఇట్ సెల్ఫ్ ఏ కాలనీ అంటున్నామంటే అసలు అక్కడ నేటివ్ పీపుల్ని ఎప్పుడో చంపేశారు. రెడ్ ఇండియన్స్ అనేటువంటి నేటివ్ పీపుల్ని ఎప్పుడో చంపేసి ఇంగ్లీష్ కాలనీగా ఏర్పడింది అది. ఆ ఇంగ్లీష్ కాలనీయే తర్వాత వాషింగ్టన్ టైంలో వాళ్ళు స్వతంత్ర పోరాటం చేసి విజయవంతంగా ఇంగ్లాండ్ నుంచి డిటాచ్ అయ్యి స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. ప్రకటించుకున్న సందర్భంగా దాన్ని కాలనీగా డెవలప్ చేయటమే వ్యూహంగా మార్చాడు ఆయన వాషింగ్టన్. మార్చి వాళ్ళ మొదటి కాన్స్టిట్యూషన్లోనే అది ఉంది, ఇది కాలనీగానే వర్ధిల్లుతుంది. అందుకనే అమెరికా సంయుక్త రాష్ట్రాలు అన్నారు. అంటే ఇట్ సెల్ఫ్ అది ఒక రకమైనటువంటి మా దగ్గర డెమోక్రసీ ఉంటుంది అని చెప్పి ప్రజాస్వామ్యానికి మేమే పట్టుకొమ్మలం అన్న పద్ధతిలో మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ బానిసత్వం కొనసాగింది చాలా కాలం అక్కడ. అబ్రహాం లింకన్ వచ్చేదాకా నీగ్రోల్ని బానిసలుగా ఇళ్లలో చాకరీ చేయించుకోవటం అనే దాని మీద అనేక నవలలు ఉన్నాయి. ఇంత దారుణమైనటువంటి అమెరికాలో వాళ్ళు క్రైసిస్ మొదలైన తర్వాత అంటే ప్రపంచంలో ఎక్కడికైనా సరుకులు పంపేసి అక్కడ ప్రతి దేశంతోనూ వాళ్ళు వ్యాపారానికి సంబంధించినటువంటి లావాదేవీలు నెరుపుతూ ప్రతి దేశాన్ని దోచుకుంటున్నారు అని ఎలాగైతే వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయో, ఇప్పుడు వాళ్ళు గల్ఫ్ ఏరియాలో వాళ్ళు క్రియేట్ చేసేటువంటి పొలిటికల్ యుద్ధాలు, రాజకీయ యుద్ధాలన్నీ ఇప్పుడు గల్ఫ్లో జరుగుతున్న పొలిటికల్ వార్స్ అన్నీ కూడా వాళ్ళ క్రియేషనే. ఎందుకు క్రియేట్ చేస్తున్నారు ఈ గోలంతా అంటే అక్కడ చమురు నిల్వల మీద ఆధిపత్యం కోసం. ఈ చమురు నిల్వల మీద ఆధిపత్యం వీళ్ళకి చెక్ పెట్టడానికి చైనా మొన్న శాంక్షన్స్ విధించింది. చైనా మీద వాళ్ళు శాంక్షన్స్ విధించారు. కానీ ఇది కుదిరే పని కాదు. ఎందుకంటే రోజువారీ యాక్టివిటీ ఉంటుంది వాళ్ళతో. అంటే వీళ్ళ స్పేర్ పార్ట్స్ అని వాళ్ళు తయారు చేయాలి. ఈవెన్ యాపిల్ ఫోన్లో పార్ట్స్ కూడా వాళ్ళు తయారు చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ ట్రేడ్ వార్ ఒకటి నడుస్తుంది అమెరికాలో. దాంతోపాటు లోకల్ సెంటిమెంట్ని ఏదో మేరకు ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ట్రంప్ మీద ఉంది. అందులో భాగంగానే వారు అక్రమ చొరబాటుదారుల వరకు పంపించేస్తామని చెప్తున్నారు. ఈ అక్రమ చొరబాటుదారుల్ని ఇలా పంపించడం ద్వారా అక్కడ ప్రజల మనసులు గెలుచుకోవాలనేది ఆయన ప్రోగ్రాం. పబ్లిసిటీ స్టంట్, అంతకుమించి ఏమీ లేదు. ఆల్రెడీ బ్రెజిల్ వాళ్ళని పంపించారు కదా, ఆ మధ్య బెడీలేసి పంపించారని చెప్పి ప్రపంచం అంతా చెప్పుకుంది కదా. అదే ఇప్పుడు ఇండియన్స్కి కూడా జరిగింది. విమానాలు చక్రాలకు కట్టి పంపించేయటం లాంటి ప్రోగ్రామ్స్ ఏం చేయట్లేదు కదా. యుద్ధ విమానాల్లో అంటే ట్రాన్స్పోర్టేషన్ సరుకు రవాణా చేసేటువంటి విమానాల్లో పంపిస్తున్నారు అనేది కూడా ఒక గొడవ ఉంది. ఇదంతా దేనికి చేస్తున్నాడు అంటే వీళ్ళ మీద తీవ్రమైన ద్వేషం ప్రభుత్వానికి కూడా ఉందని ఆ నేటివ్ పీపుల్ అనుకోవాలి. వాళ్ళ మనసుల్లో ఉన్న ఆగ్రహాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుని ఆచరణ రూపంలో తీసుకొస్తోందని వాళ్ళు అనుకోవాలి. అనుకోవడం కోసం వాళ్ళ మనసుల్లో ఏ రేంజ్లో ఆగ్రహం ఉందో ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అందుకని ఈ వేడిలేయటం, ఈ గోలంతా ఇదంతా సర్క్యులేట్ అవ్వాలి. అందుకని తనని తాను కాపాడుకోవడం కోసం ట్రంప్ చేస్తున్నటువంటి క్రీడ ఈ వేడిలేసి పంపించడం అనేది. అందులో భాగంగానే జరుగుతుంది, భరించక తప్పదు. దీన్ని కాదని చెప్పే పరిస్థితిలో ఇక్కడ పాలకులు లేరు. రేపు పొద్దున అమెరికా వెళ్తున్నాడు నరేంద్ర మోడీ గారు. వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడతాడని ఇక్కడ మాట్లాడుకుంటున్నారు, కానీ అక్కడ మాట్లాడ్డా. ఎందుకంటే ఆయనకి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. వీటిని అడ్రస్ చేయటం ఎలా, వీటి నుంచి తప్పించుకోవటం ఎలా అనేది ఆలోచిస్తున్నాడు ఆయన, అడ్రస్ చేయడం కాదు. అందుకని అంటే పొలిటికల్గా మీరు వాళ్ళని విన్ ఓవర్ చేయగలరా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది సాధ్యం కాని వ్యవహారం. కాకపోతే ఏంటంటే ఇది చూసినప్పుడు బాధ కలిగి కొంతమంది అయ్యో అంటారు. ఆ మధ్య ఇలాగే కొంతమంది కాళ్ళకి బేడీ వేసినటువంటి ఫొటోస్ కూడా ఇక్కడ హడావిడి నడిచింది.
అక్రమ చొరబాటుదారుల్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే కదా మీరు రోహింగ్యాల మీద టార్గెట్ చేసింది. ఇప్పుడు ఆ మధ్య జనాభా గణన పేరుతో, అంటే జనాభా లెక్కింపు అనే పేరుతో మీరు ముస్లిం సమాజంలో చాలా భయాందోళనలను రేకెత్తించారు కదా. రేకెత్తిస్తూ